శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు ఏం మాట్లాడుకుందామంటే ఆంటీ, ఆంటీ అని పిలిస్తే చాలా తప్పుగా భావిస్తున్నారు. ఏమండి, పెళ్ళయిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆంటీ అయిపోతామా? ఆంటీ అన్నవాళ్ళు ఇలా చేయాలి, ఆంటీ అన్నవాళ్ళు అలా అనాలి అని చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మరి దాని గురించి మాట్లాడుకుందాం. మరి పెద్దవాళ్ళు ఉంటారు కదండి, మనకన్నా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా మనల్నే పెద్దవాళ్ళుగా పిలుస్తూ ఉంటారు కదా. ఇది అందరికీ తెలుసు, చాలామందికి నచ్చదు అలా పిలిస్తే. చిన్నోళ్ళని పెద్దోళ్ళుగా పిలిస్తే పక్కన ఉన్న వాళ్ళు కూడా ఒప్పుకోరండి. ఇది మనందరికీ తెలుసు. దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆంటీ అంటే తప్పేంటి? ఏమండి, ఆంటీ అంటే తప్పుగా భావించుకోవాల్సిన పని ఏమీ లేదండి. మనల్ని పేరు పెట్టి పిలవకుండా ఆంటీ అంటున్నారు, తప్పేమీ లేదు. ఇప్పుడు అత్తయ్యను కూడా ఆంటీ అని పిలుస్తారు. ఇప్పుడు మనం ఎవరో ఉన్నారనుకోండి, వాళ్ళు మనకు తెలియదు, మనకి వాళ్ళ తెలియదు. మనం ఏదో పని మీద గుమ్మం తుడుచుకుంటూ బయటికి వెళ్ళేవనుకో, వాళ్ళకి అడ్రస్ ఏదో కావాలి అటో ఇటో వెళ్ళడానికి. ఏమండి ఆంటీ గారు, ఆంటీ గారు ఇలా పలానా చోటకి వెళ్ళాలండి అని అడుగుతారు కదా. గౌరవంగా పిలిపండి అది. అంటే పేరు పెట్టి పిలవడానికి మన వివరాలు తెలదు కదా, వాళ్ళెవరో మనం ఎవరమో కదా. ఆంటీ అంటే తప్పు ఏమీ కాదు, మనం తప్పుగా తీసుకోవాల్సింది ఏమీ లేదు. అత్తయ్యను కూడా ఆంటీ అని పిలుస్తారు కదా. ఇప్పుడు ఆంటీ అన్నారనుకోండి, గౌరవంగా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఉన్నాను కదండి, మాకులాగే రెంటుకుంటారు పైన ఇదే ఇంట్లో. ఆవిడే చెప్పారు ఒకసారి మాటల్లో వయసుల గురించి వస్తే, నా మీద 4 సంవత్సరాలు ఆవిడ పెద్దదంట. ఆవిడే చెప్పారు, అయినా నన్ను ఆంటీ అని పిలుస్తారు. అంటే ఆవిడ కావాలని పెద్ద చిన్నావిడలాగా ఫీల్ అయిపోయి పిలుస్తుందని కాదు, ఆవిడ గౌరవంగా పిలుస్తున్నారు. ఎందుకంటే నా పేరు పెట్టి పిలకుండా ఆంటీ గారండి అని పిలుస్తారు ఆవిడ. మా చిన్న పాప వచ్చింది, అప్పుడు మొన్న చూసి, అదేంటమ్మా ఆంటీ గారు నిన్ను ఆంటీ గారిని పిలుస్తున్నారు, ఆంటీ గారిని పిలుస్తున్నారు అని మా పాప కోపం పడింది. తప్పు, అలా అనకూడదు, ఆవిడకి వినపడితే బాగుంటుందా? ఆవిడ అలానే పిలుస్తారు, గౌరవంగా పిలుస్తున్నారు. ఆవిడ పేరు పెట్టి పిలవడం ఇష్టం లేకని మా పాపని నేను కసిరేసి ఊరుకున్నా. మా అన్నయ్య గారి పాప ఇక్కడే ఉంటుందండి, మా అన్నయ్య గారి అబ్బాయి. తను వచ్చినప్పుడు కూడా అలాగా విని, అదేంటి అత్తయ్య నిన్న ఆంటీ అని పిలవడం ఏంటి అని ఫీల్ అయిపోయింది. మనల్ని ఎవరన్నా పెద్దవాళ్ళు పెద్దోళ్ళ కింద పిలిస్తే మన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఊరుకోరు. ఇది అందరికీ తెలిసింది కదా, పూర్వం నుంచి కూడా ఉన్నదేనండి ఇది. అందరు కూడా ఫీల్ అవ్వేదే, ఒప్పుకోరండి, ఏంటో తెలీదు. అంటే అదేంటి ఆవిడ ఏదో గౌరవంగా పిలుస్తున్నారో, పోనీలే ఆవిడ పిలిస్తే ఏమైందని అన్న కూడా కసిరేసాను నేను. ఆడవాళ్ళే కాదండి, మగోళ్ళు కూడా చిన్నోళ్ళ కింద ఫీల్ అవ్వి వరుసలో పెద్దగా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు అలా పిలుస్తారు కదా, ఆంటీ అనే దాని గురించి మనం ఏమీ తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా ఈ పేరు పెట్టి పిలకుండా అది ఒక వరుస పెట్టి పిలవడం. ఇప్పుడు చిన్నమ్మ, అత్తయ్య, నానమ్మ, అలా పెద్దమ్మ, అలా పెద్ది, అక్కమ్మ, అన్నమ్మ అని ఎలా పిలుచుకుంటారో అలాగే ఇది కూడా ఒక వరుస. పూర్వం అందంగా పిలుచుకునేవారండి. అలాగా ఎవరినన్నా వరుస ఉన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అక్క అని పిలిస్తే ఏదో చూసారా, ఆ బాంధర్యాలు వేరండి. పూర్వం ఆ బంధాలు, ఆ బాంధర్యాలు చాలా బాగా ఉండేయండి. ఆ పిలుపులోనే ఒక నాడిలో నుంచి రావాలి ఇది అంటారు, అలా ఉండేదండి. పిలుపు చాలా బాగా పిలుచుకునేవారు. ఇంట్లో వాళ్ళనే కాదు, అలా వరుస అయిన వాళ్ళు కూడా అందంగా చిన్నమ్మా, కాదమ్మా, ఇలాగమ్మా, అమ్మా అని అందంగా పిలుచుకునేవారండి. ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఈ పిలుపుల్లో కూడా చాలా రకాల తేడాలు వచ్చేసినాయి. ఇది అందరికీ తెలుసు. కానీ చూడండి, 10 ఏళ్ళు 5 ఏళ్ళు డిఫరెన్స్ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకన్నా 10 ఏళ్ళు 5 ఏళ్ళు చిన్నోళ్ళు ఉంటారు. వాళ్ళని వదిన గారు లేకపోతే అక్క అలాగా పిలుస్తారు. చాలామంది అలా పిలుస్తారు కదా, అందరికీ తెలుస్తుంది. అంటే నేను ఫీల్ అవ్వద్దని చెబుతున్నాను, కానీ చాలామంది ఫీల్ అవుతారండి. మనల్ని చిన్నోళ్ళం కదా, వాళ్ళు పెద్దోళ్ళు కదా అలా పిలుస్తారని నచ్చదు. అందరికీ నచ్చదు, చాలామందికి కాదు, అందరికీ నచ్చదు. కానీ దానిలో ఏమైంది, మనల్ని చిన్నోళ్ళం, వాళ్ళ మీద ఒక 5 సంవత్సరాలు చిన్నోళ్ళం అనుకుందాం. మనల్ని వదిన అని పిలిచేసారు అనుకోండి, ఇప్పుడు మనం పెద్దోళ్ళు అయిపోయామా, వాళ్ళు చిన్నోళ్ళు అయిపోయారా? లేదు కదా. అక్క అని పిలిచారు అనుకోండి,
వాళ్ళు చిన్నోళ్ళు అయిపోయారా, మనం పెద్దోళ్ళు అయిపోయామా? లేదు కదా. ఎవరి వయసు వారి దగ్గరే ఉంటుంది. అలా పిలిచినంతట్లో వాళ్ళ వయసు తరగదు, మన వయసు పెరగదు. ఎవరి వయసు వారి దగ్గరే ఉంటుంది. కాకపోతే ఒప్పుకోము. ఒక్కొక్కరికి ఏంటంటే అండి, ఏజ్ పెరిగి కొలిది మగోళ్ళకి కూడా అలాంటి ఫీలింగ్లే ఉంటాయి. చిన్నోళ్ళుగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. వాళ్ళకన్నా చిన్నోళ్ళని తెలిసినా కూడా పెద్దోళ్ళుగానే పిలుస్తూ ఉంటారు. ఆడోళ్ళు ఎలా పిలుస్తారన్నావా, కొంతమంది మగవాళ్ళు కూడా అలాగనే పిలుస్తూ ఉంటారు. దానికి ఫీల్ అవ్వకూడదు. ఇప్పుడు మా అమ్మగారు ఉండేవారండి. నేను 5వ సంతానాన్ని. అక్క, తర్వాత ముగ్గురు అన్నయ్యలు, నా తర్వాత తమ్ముడు అనుకోండి. నేను 5వ సంతానాన్ని కదా. అమ్మ అయితే నేను ఎదిగేటప్పుడు కొంచెం ఏజ్ బారు, కొంచెం వంగిపోయారు. మాటలు తడబాటు చెప్తున్నాను. పెద్దమ్ముడు చిన్నతమ్ముడు అనేవారు. మా పెద్దనేని చిన్న అన్నయ్యనేని. అమ్మ పెద్దమ్ముడు చిన్నతమ్ముడు వచ్చాడా, పెద్దమ్ముడు వచ్చాడు అలా అంటే మాటలు తడబడి గుర్తు లేక మాట్లాడటం. అయితే మన అమ్మకు తెలీదా మనం చిన్నోళ్ళు అన్నయ్యలు పెద్దోళ్ళని? అంటే అమ్మ కదా, మర్చిపోయింది అమ్మ కదా. దానికి ఫీల్ అయ్యేది ఏమన్నా నవ్వుకుని ఊరుకునేవాళ్ళు. మరి అలాగే నాకు రిలేషన్లో ఉన్నవాళ్ళు మగోళ్ళు ఉన్నారండి. రిటైర్ అయిపోయి ఉన్నవాళ్ళు మావయ్య కొడుకులాళ్ళు వదిన అని ఎత్తూ ఉంటారు. ఎందుకని ఫీల్ అయిపోవాలి? వల్ల మాకు వయసు గౌరవం ఇచ్చారు వాళ్ళు, తీసుకుందాం అంతే కదండి. అలానే అనుకుంటాను నేను. వదిన ఇప్పుడు కొంతమంది చూడండి మోటుగా జబర్దస్త్గా ఉంటారు కదా. చిన్న వయసు అయినా మోటుగా ఉంటే పెద్దోళ్ళుగా భావించేసి పెద్దోళ్ళుగానే పిలుస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు, నేను చిన్నదాన్నే కదా నన్ను ఇలా పిలుస్తున్నారేంటి అని. ఎవరూ ఫీల్ అవ్వని అవసరం లేదండి. వాళ్ళు అన్నంతట్లో మన వయసు పెరిగిపోదు, వాళ్ళ వయసు తరిగిపోదు. ఎవరి వయసు వారి దగ్గరే ఉంటుందండి. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇదివరకు పిలుపులు ఎలాగంటే బాంధర్యాలు చాలా గొప్పగా ఉండేవి. ఏమనేవారంటే తల్లితో పుట్టు పినతల్లి ఉండాలి, తండ్రితో పుట్టు మేనత్త ఉండాలి, అప్పుడు ఈ పిల్లని ప్రేమగా చూసుకుంటారు అనేవారు. తండ్రితో పుట్టు అనుకోండి, నా అన్న బిడ్డో నా తమ్ముడు బిడ్డో అనుకుని మరి పిల్లని మేనగోడల్ని చేరదీసి మంచి చెడ్డలు చూస్తుంది. అదే తల్లితో పుట్టు పినతల్లి ఉందనుకోండి, నా యొక్క పిల్లలో అని నా పిల్లలుగా భావించి మంచి చెడ్డలు చూస్తారు. అలా నేను మా అక్క పిల్లలిద్దరిని చూశానండి. నేను వాళ్ళిద్దరినీ కూడా నేను నా యొక్క పిల్లలు కదా అని నేను ప్రేమగా చూసుకోవటం జరిగింది అంటారన్నమాట అండి. తల్లితో పుట్టు పినతల్లి ఉండాలి, తండ్రితో పుట్టు మేనత్త ఉండాలి అని. అంత గొప్పగా బంధాలు అలా ఉండాలని అనుకునేవారు. ఉన్నవాళ్ళు అలా ఉండేవారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారండి అలానా? ఎక్కడైనా ఉంటున్నారంటారా? ఇప్పుడు ఇక్కడేనండి మా ఎదురుగుండా వాళ్ళు మా పిల్లలలో ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న పాప పుట్టింది, కానీ మా పెద్ద పాప 3వ నెల అప్పుడు ఇక్కడికి వచ్చేసాం యమలాపురం. అప్పటి నుంచి పరిచయం అయిన వాళ్ళే. అప్పట్లో మట్టిళ్ళు కొనుక్కున్నారు వాళ్ళు. ఆ మట్టిళ్ళు అనేది మెల్లగా తీసి గొచ్చులు చేయించుకున్నారు, మెల్లగా తీసి వెంకేయించుకున్నారు. వాళ్ళకి 4 ఆడపిల్లలండి. ఆవిడకి మగపిల్లల కోసం చూసి ఆడపిల్లలు 4 పుట్టేశారు ఆవిడకి. 4 పిల్లల్ని ముద్దుగా పెంచుకుంటూ చక్కగా ఇల్లు బాగు చేయించుకుని అలా ఉన్నారు. కొంచెం పొలం కూడా ఉంది. నేటికి ఏం చేశారు, ఆ పెంకి తీసేసి రేకేయించుకున్నారు ఒక 4 రోజుల కిందట. 4 కూతుళ్ళని కూడా మరి రండి మీరు పాలు పొంగించండి అమ్మ అంటే వాళ్ళ అమ్మగారు నాన్నగారు లేరండి అని అంటే, హైదరాబాద్లో ఉన్న కూతురు కాడి నుంచి 4 వచ్చేసి వాళ్ళు అందంగా కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళి పాలు పొంగించి దేవుడు బూర్లు వేసి హంగామా చేసుకుంటూ పెళ్ళోళ్ళిలాగా ఉందండి. రండి మరదల గారని వాళ్ళ అమ్మగారంటే వెళ్ళాను నేను. నాకు నిజంగా సంక్రాంతి పండగ అంత ఆనందం కలిగిందండి. అలా వాళ్ళ కుటుంబాన్ని చూసేటప్పటికి. ఇప్పుడు సమస్యల వల్ల కుదరకపోవచ్చు, ఒకళ్ళు రావచ్చు ఒకళ్ళకి రాకపోవచ్చు. లేకపోతే ఇప్పుడున్న కాల పరిమితాన్ని బట్టి మాకు విరుపులు మూతిరుపులు ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రాకపోవచ్చు. అలాంటిది వాళ్ళు 4 కూడా హైదరాబాద్లో ఉన్న అమ్మాయి కూడా కొంచెం తనకి హెల్త్ పరంగా బాగోలేదు. అలాగున్నా కూడా అమ్మాయి వచ్చేసిందండి. వాళ్ళు వచ్చి ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఎంత అందంగా చెప్పేస్తున్నారండి. వాళ్ళు ఒక 2 అక్షల్యులు 2 అన్నతమ్ములు వెళ్ళాలంట, ఒక అత్త కోడళ్ళంట. ఎంత ముత్యాల్లాగా ఉన్నారోనండి. ఏమండి మీరు వెళ్ళి చూశారు కదా, ఆ సమయంలో అలాగున్నారు, వాళ్ళకి ఏమి ఉండవా అండి అని అనుకోవచ్చు మీరు. ఎందుకు ఉండవండి? మనిషి అయిన తర్వాత మాట ఉంటుంది, అది పక్కన పెట్టుకోవాలి. పని వచ్చినప్పుడు చక్క పెట్టుకోవాలి. అది గౌరవం అండి, కుటుంబ గౌరవం. ఆ గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. ఇంత తేడా ఆ పిల్లలు ఏదన్నా ఎటాముటి ఉండి, మా అక్క అలా అంటుందండి, అత్తయ్య గారని, మా చెల్లి ఇలాగ అంటుందండి, ఒకళ్ళు చెప్పారు అనుకోండి, వాళ్ళ లోకి అయిపోతారు కదండి వీళ్ళకి కదా.
అది కాపాడుకోవాలండి. సమయం వచ్చినప్పుడు అక్కడ నిలబడిపోయి చక్కబెట్టేసుకోవాలి. అక్కడ ఏదన్నా చిన్న తేడాలు వచ్చి మాట వస్తే అక్కడే తిరగేసేసుకోకుండా ఎదటి వాళ్ళకి లోకు అవ్వకుండా ఆ కార్యక్రమం అంతా గట్టెక్కిపోయిన తర్వాత ఆ తర్వాత మాట్లాడుకోవాలి. ఆ తర్వాత అడగొచ్చు, అక్కన చెల్లి అడగొచ్చు, చెల్లిని అక్క అడగొచ్చు, తప్పేమీ లేదు. కానీ అది గోరంత కొండంత చేసుకుని ఇక మొత్తానికి మాట్లాడుకోకుండా వెళ్ళకుండా ఉండేటట్టు ఎవ్వరూ చేసుకోకూడదు. అది అక్కడ సమర్థించేసుకుని సరిదిద్దేసుకుని మళ్ళీ యథావిధిగా అయిపోవాలి. ఈ జీవితాలు ఉన్నని చెప్పానండి. తోడముట్టిన వాళ్ళు, రక్త సంబంధికులు, పేగుబంధం ఉన్నవాళ్ళు కలిసిమెలిసి ఉండలేమా? ఎవరెప్పుడు వెళ్ళిపోతామో ఎవరికి తెలుసండి? ఎవరికి తెలుసు? ఉన్నన్నాళ్ళు అది నా అక్క, ఇది నా చెల్లి, అది నా అన్న, నా తమ్ముడు, నా అక్క చెల్లెళ్ళరి అన్నదమ్ములు. ఈ కలిసి ఉండటం కోసమేనండి చాలా రకాలు పెట్టారు పెద్దలు. ఇవన్నీ చెప్తే లెంత్ ఎక్కువైపోతుందండి. మళ్ళీ మీకు నేను వేరే వీడియోలో మాట్లాడతాను. ఎవరైనా సరే మిమ్మల్ని ఎవరినన్నా మీకు వాళ్ళ వయసు తెలుసున్నప్పటికీ కూడా పెద్దవాళ్ళని మిమ్మల్ని పెద్దవాళ్ళుగా పిలిచారనుకోండి, ఫీల్ అవుతారు కదా. అస్సలు ఫీల్ అవ్వకండి. మన వయసుకు గౌరవం ఇచ్చారని తీసుకోండి గౌరవం. అంతలో వాళ్ళ వయసు ఏమీ తరగదండి. మన వయసు అసలే పెరగదు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఆంటీ అన్న దాని గురించి తప్పుగా భావించి ఎవ్వరం అనుకోని అవసరం లేదు. మనల్ని పేరు పెట్టి పిలకుండా గౌరవంగా ఒక వరుస పెట్టి ఆంటీ గారని పిలుస్తున్నారు. అది కూడా మంచిగానే తీసుకుందాం. దీని గురించి మీకు చెప్పాలన్నదే ఈరోజు ఈ వీడియో చేశానండి. మరి చూస్తున్నారు కదా, చూసిన వారందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.